స్పేస్ ఎక్స్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రోత్సహించారు, పెంచారు, తయారు చేశారు. లైక్ అంటే మన ఈంది ఎలన్ మాస్క్ వాళ్ళది. ఇప్పుడు అంతా శక్తివంతంగా సెటిల్ అయ్యాక దాన్ని అనేక సంస్థలకి అద్దెలకి ఇస్తున్నారు. అందులో ఫస్ట్ ఎవరికయ్యా అంటే అమెరికన్ వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్తున్నటువంటి కథనం ప్రకారం అమెరికన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్కే అద్దెలకి ఇస్తారట. బిలియన్ల కొద్ది డాలర్లు ఈ విధంగా సంపాదించబోతున్నాడు ఎలన్ మాస్క్. అదే సందర్భంలో ఈ రెంటల్ ఆర్ సేల్ అనేటటువంటి కాన్సెప్ట్లో స్పేస్ ఎక్స్ నుంచి గూగుల్, ఆంథ్రోపిక్, రిఫ్లెక్షన్ ఏఐ లాంటి సంస్థల నుండి 27 బిలియన్ డాలర్లు ఏడాదికి డబ్బులు రాబోతున్నాయట. ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు సంపాదించబోతుంటాం. రెండవ కీలకమైనటువంటి అంశం, గూగుల్ అయితే ఏకంగా 920 మిలియన్ డాలర్లు నెలకి ఇవ్వబోతోందట 2029 అక్టోబర్ నుంచి స్పేస్ ఎక్స్కి. పెంటగాన్ వచ్చేటప్పటికి స్పేస్ ఎక్స్కి భారీ ఎత్తునే పే చేయడానికి రెడీ అవుతుంది. అంకెంతో బయటపడలేదు. అలాగే అమెజాను, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్ ఇట్లా అందరికీ కూడా ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు. మరోవైపున డేటా సెంటర్లు కూడా స్పేస్ ఎక్సే పెట్టడానికి రెడీ అవుతోంది. ఓవరాల్గా చూసుకుంటే ఏఐని అడ్డు పెట్టుకుని భారీగా సంపాదించబోతుంది స్పేస్ ఎక్స్.